ఇది మేము హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే కామెంట్లో వస్తుంది కళ కూడా కనలేదు, నాకు కూడా తెలియదు. ఇలా ఒక అన్నోన్ పర్సన్ ఇతను కూడా కంప్లీట్గా మహేష్ అనే వ్యక్తి, సుమలత మేడం వ్యక్తి, ఇలా బ్యూటిఫుల్ కపుల్స్, సెలబ్రిటీ కపుల్స్ కారు కూడా ఈ రోజు వాళ్ళు చేసే పని ఏం లేదు, చిన్న పనులు చేశారు. బయట కిరాణా షాప్ కూడా వస్తువులు ఏవైతే ఉందో అక్కడ మానేసి ఇక్కడ ఉన్నారు. ఆ కొన్న తర్వాత ఏం చేశారంటే నేర్చుకొని బిజినెస్ చేశారు, టీమ్ని హ్యాండిల్ చేశారు. ఈరోజు స్టార్ కంప్లీట్ చేసుకొని కారు కొనుక్కోవడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తం ఎవరిని గుర్తిస్తారంటే పేదోని గుర్తించదు, రిచ్ని గుర్తించదు. ఎవరైతే సక్సెస్ అయిన వ్యక్తులు ఉంటో వాళ్ళని గుర్తిస్తారు. సరే మీరు సక్సెస్ కావాలి అంటే సక్సెస్ఫుల్ పీపుల్స్ని ఫాలో కావాలి. సక్సెస్ఫుల్ పీపుల్స్ ఫాలో కావాలంటే చాలా బిజీ ఉంటారు. ఆ బిజీ ఉన్న వ్యక్తుల దగ్గర మీరు వెళ్ళి దగ్గర నుండి అడిగి నేర్చుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నేర్పిస్తారు. దాని ఏమంటారంటే సక్సెస్ ప్రిన్సిపల్స్ అంటారు. ఆ సక్సెస్ ప్రిన్సిపల్ని ఇప్పుడు చూడండి, నేను ఉన్నది హైదరాబాద్లో, సార్ మాకు కామారెడ్డి ఉన్నాడు. అయినా మేము రెగ్యులర్గా కమ్యూనికేషన్ చేసుకోవడం వల్ల ఆ సక్సెస్ ప్రిన్సిపల్ సార్ నేర్చుకోవడం వల్ల ఈరోజు సార్ కార్ అచీవ్ అయ్యిండు, కారు కొనుక్కోవడం కావడం జరిగిందన్నమాట. మీరు సక్సెస్ కావడానికి పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. మీ లీడర్ అనే వ్యక్తి ఎక్కడున్నా కూడా గెలవచ్చు ఖచ్చితంగా. అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు గెలవడానికి రెడీగా ఉంటే మీ అప్లయన్స్ అనే వ్యక్తులు 100% మీకు ఆన్లైన్ రూపంలో కానీ ఫిజికల్ రూపంలో కానీ ఖచ్చితంగా వెళ్ళిపోయిన రెడీగా ఉన్నారు. మీరు ఖచ్చితంగా మీరు గెలవడానికి రెడీగా ఉండండి. మేము 100% మనం గెలిపోయి మీరు రెడీగా ఉంటాం. ఓకేనా? ఇక చేయాల్సింది ఒకటి షాప్ మార్చుకోండి, రెండోది మైండ్ సెట్ స్ట్రాంగ్ చేసుకోండి, మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ది వెరీ బెస్ట్.